సర్కారు కొలువు వచ్చిందంటే బిందాసు. కొత్తగా కొలువులెక్కిన వాళ్ళకు కూడా తక్కువ ఓ 50-60 వేల జీతం ఉంటుంది మన కాడ. ఇక పిల్లగాళ్ళకు చదువు సందలు నేర్పుకుంటే ఆ కాలు మీద కాలు వేసుకొని బతకచ్చు ఆ వచ్చే జీతంతోటి. ఇక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ టీచర్లకైనా అలా సగం దాకా ఉంటుంది. అసొంటోళ్ళకు జర కష్టమైనా లేనత్త కంటే ఉన్నత్త నయం అన్నట్టు నడిచిపోతుంది. కానీ ఇక బీహార్లో గట్లుండదు. పేరుకు గవర్నమెంట్ బల్లే పంతులు కొలువే కానీ పార్ట్ టైం జాబులు ఏకుంటే పూటకు 4 ఏళ్ళు నోట్ల ఓడే కష్టమట. ఇగో ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఫేస్ నొక్క పారి చూడుర్రి మంచిగా చూసిరు కదా. ఇప్పుడు బల్లె పిల్లగాళ్ళతోటి ఆటలాడిస్తున్న ఈ సార్ను కూడా చూడుర్రి. చూసిర్రా, ఈ ఫుడ్ డెలివరీ బాయే గవర్నమెంట్ బల్లె పీఈటీ సారు. డబుల్ యాక్షన్ కాదు, సింగిలే. గవర్నమెంట్ బల్లె పీఈటీ కొలువు చేసే ఈ అమిత్ కుమార్ అనే టైంని రాత్రి కాగానే ఫుడ్ డెలివరీ బాయ్ లెక్క మారుతాడు. డే అంతా పీఈటీ, నైట్ కాగానే డెలివరీ బాయ్ లెక్క డబుల్ డ్యూటీ చేస్తాడట. ఎందుకు ఇట్లా అంటే బీహార్లో కొంతమందిని పార్ట్ టైం బేసిక్ లెక్క పరీక్ష పెట్టి సెలెక్ట్ చేసి నెలకు 8,000 జీతం ఇస్తున్నారట అక్కడి సర్కారోళ్ళు. నిన్నీయాల నెలకు 8,000 జీతంతో పిల్లం పొరగల సాదుడు అయ్యే పనినా? అందుకే ఇట్లా డెలివరీ బాయ్ అయిండు. ఇవాళ కాకుండా రేపో మాపో పర్మనెంట్ చేయకపోతారా అని ఆశ పెట్టుకుని అటు అది ఇటు ఇది అన్నట్టు 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తుండు. ఈయన ఒక్కయనే కాదు, ఇగో గీ పకోడీలు దేవుతుంది చూడు నూనెలా, ఈయన కూడా పీఈటీ సారేనట. పొద్దంతా పిల్లగాలను బల్లి ఆడిచ్చుడు, పొద్దుగానే బజ్జీల బండి పెట్టి 4 రూపాయలు సంపాదించుడు. పొట్ట తిప్పలకు జరిపోతలాట అంటే గిదే కావచ్చు కదా. కానీ ఇట్లా మోసేటోళ్ళ మీదనే గాడిది బరువు అన్నట్టు చేసిన వాళ్ళే 2 డ్యూటీలు ఎత్తుంటారు. ఇంకొందరు ఉంటారమ్మా గాడిది తిరిగినట్టే లావర్సి తిరుగుతారు ఉట్టిగా పని పాట లేకుండా.